ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. ఇవాళ నేను చెప్పవలసినటువంటి టాపిక్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ ఏంటి, ఇది దేంట్లో ఉంటుంది, ఏ శాఖకు అవసరం అంటే మేనేజ్మెంట్ అనేది ప్రతి శాఖలోనూ అవసరమే, ప్రతి మనిషికి అవసరమే, తను పనిచేసే కంపెనీకి అవసరమే. ఒక వాద్య సంగీతం ఉన్నటువంటి ట్రూప్ ఉంటే ఆ ట్రూప్ను కూడా మేనేజ్ చేసి ఆయన ఉంటాడు. ఆయనకి ఒక ప్లాన్ వేసుకుంటాడు, ఇది ఇన్ని నిమిషాల సేపు వాయించాలి ఇక్కడ, ఆ తర్వాత ఏం చేయాలి, ఏ పాట వాయించాలి, ఆ వాయించేటప్పుడు ఎవరు ఎంతసేపు ఎలా వాయించాలి అనేటటువంటిది ఒక ప్లాన్ ప్రకారం ఈ మేనేజర్ చూస్తూ ఉంటాడు. ఒక హోటల్కి వెళ్తే ఆ హోటల్లో ఒక మేనేజర్ ఉంటాడు. ఆయన రేపు ఏ సరుకు బాగా గిరాకీగా ఉంటుంది, ఏ కొత్త ఐటెం తయారు చేయించాలి, ఆ ఐటెం ఎవరు బాగా చేస్తారు, మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళల్లో ఎంత సరుకును అమ్మొచ్చు అని ముందుగానే ఒక ప్రణాళికను వేసుకుంటాడు. అలాగే ఒక బస్సులో కండక్టర్ కూడా సమయానికి వెళ్ళాలి, క్షేమంగా వెళ్ళాలి, డ్రైవర్తో కలిసి మాట్లాడాలి. ఇది ఒక ప్లానింగ్. ఇట్లా మీరు ఏ పని అయినా చేయండి, దానికి యాజమాన్యం వహించటం అంటారు. అందుకే ఇవాళ చదివేటటువంటి కోర్సుల్లో ఇంటర్మీడియట్ అయిపోగానే వచ్చే కోర్సుల్లో మేనేజ్మెంట్ అనేటటువంటిది ఒక శాస్త్రంలాగా ఉంది. మేనేజ్మెంట్ అంటే ఎందుకు, ఏ రంగానికైనా వెళ్ళనివ్వండి, అతను రాణిస్తాడు, మేనేజర్ అవసరం అనేది. ఆ అవసరమైనటువంటి చేయాలంటే మేనేజర్ గారికి కొన్ని చాకచక్యాలు ఉండాలి, నేర్పరితనం ఉండాలి. మరి మేనేజ్మెంట్ చేయాలంటే ఏమేం కావాలి, దానికి అవసరమైనటువంటి రిసోర్సెస్, వనరులు ఏమిటి అని చూస్తే మొట్టమొదటనే 5 చెప్తారు. మేనేజ్మెంట్ చేయాలంటే దానికి మెషిన్స్ ఉండాలి, చిన్నయో పెద్దయో కంప్యూటర్ ఆధారమైనవి. కానీ మెషిన్ అనేటటువంటిది ఒక మ్యాన్ పవర్, మనుషులు, యంత్రాలు, మనుషులు, మనీ, ట్రైనింగ్. ఇంతే కాకుండా టైం అనేది కూడా కావాలి. ఒక అడ్మినిస్ట్రేటర్ డబ్బు బాగా చాకచక్యంగా జాగ్రత్తగా వేస్ట్ అవ్వకుండా నడిపేటటువంటి శక్తి ఉందనుకోండి, మంచిదే. అది ఒక్కటే ఉంటే చాలదు. మ్యాన్ పవర్, శక్తి కలిగినటువంటి వాళ్ళని, పని చేయగలిగినటువంటి వాళ్ళని తీసుకొని వాళ్ళ సామర్థ్యాన్ని పెంచేలాగా, ఉపయోగించుకునేలాగా మంచి మనుషులు ఉండాలి, డబ్బు ఉండాలి, సమయం ఉండాలి, యంత్రాలు ఉండాలి. ఇది డిగ్రీలో మేనేజ్మెంట్లో మొట్టమొదటినే చెప్పేటటువంటి పాఠాలు ఇవే. మేనేజ్మెంట్ సమర్థవంతంగా ఉండాలంటే ఈ రిసోర్సెస్ అన్నీ, ఈ వనరులన్నీ కావాలి అని చెప్తారు. అందులో ఏది తక్కువ కాదు, సమపాళ్ళలో ఉండాల్సిందే. కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, ఇవన్నీ ఎట్లా అవసరం మనిషికి, మేనేజ్మెంట్లో కూడా ఇవన్నీ అవసరమే. కాబట్టి వాటిలో సరైనటువంటి శిక్షణ ఇవ్వటం మొదలు పెడతారు. ఆ శిక్షణని ఇంకొంచెం లోతుగా ఒక సమస్యని ఇచ్చి దాన్ని పరిష్కరించాలంటే నువ్వేం చేస్తావు అని సమస్యల్ని ఎదుర్కొనేటటువంటి శక్తిని కూడా ఈ ఫండమెంటల్స్తో పాటు మేనేజ్మెంట్లో చెప్తారు. వీటిలో అతి ముఖ్యమైనటువంటి మేనేజ్మెంట్ రిసోర్స్ సమయం. ఎవరి కోసం ఏది ఆగదు. నీకోసం ఒక 10 సెకండ్లు ఆలస్యంగా ఏ రైలు ఆగదు. ఇట్లా అంటే సమయం చాలా ముఖ్యమైనటువంటిది. దాన్ని సద్వినియోగం చేసుకోవటం ఎట్లా, నీ టీంలో 10 మంది ఉంటే 10 మంది చేత కూడా ఆ సమయాన్ని సద్వినియోగం చేయటం ఉద్యోగంలో ఒక భాగంగా రోజు పోట్లాడుతుంటేనో మెమోలు ఇస్తుంటేనే కాకుండా అది నిత్య జీవితంలో తన
టోటల్గా ఈ బృందం మొత్తం కలిసి కొంత ప్రోడక్ట్ తయారు చేస్తుంది, ఒక వస్తువుని ఉత్పత్తి చేస్తుంది. ఉదాహరణకి మనం పోటీ ప్రపంచం ఇది. మార్కెట్లో ఇవాళ చూస్తే 50 రకాల పైన స్నానం చేసేటటువంటి సబ్బులు మార్కెట్లో ఉన్నాయి. ఈ పోటీని తట్టుకోవాలంటే దేశం మొత్తం మీద నుంచి ఎక్కడో ఒక మూల నుంచి ఒక ఉత్పత్తి తయారు చేశాడు. అది మిగతా వాటి కంటే తక్కువ రేటు ఉండాలి, నాణ్యత బాగుండాలి, మంచి వాసన రావాలి. ఇటువంటి ప్రమాణాలు ఏంటో చూస్తారు. దాని మీద ఉన్నటువంటి ప్యాకింగ్ అద్భుతంగా, అది చూడగానే నేను కొందాం అనిపించాలి. అంతేకాకుండా వినియోగదారుల్ని ఆకర్షించటం కోసం ఈ పండుగ సందర్భంగా 10% డిస్కౌంట్ ఇస్తున్నాము అని మార్కెటింగ్లో ఉన్నటువంటి వాటిని కూడా ఉపయోగిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఒక కంపెనీ మేనేజర్గా ఉంటే, సబ్బుల కంపెనీ మేనేజరు కనుక అయితే, అక్కడ ప్రతి సూపర్ బజార్లో కూడా మనం తయారు చేస్తున్నటువంటివి ఎంత పర్సంటేజ్ అమ్ముతున్నాయి, ఇక్కడికి వచ్చినటువంటి 1000 మంది ఈరోజు ఎంతమంది సబ్బులు కొంటున్నారు, ఎన్ని ప్యాకెట్లు కొంటున్నారు. మనకి 30% ఉండేది ఒకప్పుడు, ఈ 3 నెలల నుంచి ఎందుకు పడిపోయేది 18%కి వచ్చింది. మన లోపం ఏంటి అంటే, అప్పుడు ఇంకో కంపెనీ వాళ్ళు ప్యాకింగ్లో ఆకర్షణీయంగా ఉంది, రేటు కొంచెం తక్కువగా ఉంది, ప్రచారం చేస్తున్నారు. అంటే నీ ఉత్పత్తిని అమ్మాలంటే అది సరైన చర్య తీసుకోవాలి. అలా కాకపోతే ఇంకా నెలకి ఇంకొంచెం తగ్గిపోయి అది అసలు కొనేవాళ్ళే లేకపోవచ్చు. ఇవన్నీ ముందుగా ప్లాన్ చేసుకుంటాడు మేనేజర్. గుంటూరులో బాగా ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి, విజయవాడలో ఎందుకు తక్కువగా ఉన్నాయి అని ప్లాన్ చేసుకుంటాడు. మన లోపాలను మనం సవరించుకోవాలనుకుంటాడు. ఇవన్నీ కూడా తను తయారు చేసే దాంట్లో యంత్రాల్లో లోపాలు ఏమైనా ఉన్నాయా, ముడి సరుకు ఎక్కడి నుంచో కొంటాం మనం, దానివల్ల లోపాలు ఉన్నాయా, ఎప్పటికప్పుడు అన్ని యాంగిల్స్లో ఈ మేనేజర్ చూసి మన ప్రోడక్ట్ క్వాలిటీ బాగుండాలి, ఇతరులతో పోటీ పడి రేట్ ఇవ్వాలి అని ప్లాన్ చేసుకుంటుంటాడు. దీనితో పాటుగా నువ్వు ఒక కుర్రవాడు, ఒక అమ్మాయి, చదువుకునేవాళ్ళు, వీళ్ళు కూడా సమయం అనేటటువంటిది అవసరమే. సమయాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి నేను అనేది ఆ దారిలో నడవాలి. స్కూల్కి వెళ్ళటం మొదలు పెడితే స్కూల్లో ఒక 5 రోజులు 6 రోజులు పాఠాలు ఉంటాయి. రోజుకి ఎన్ని గంటలు చదవాలి, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చి చేయాల్సినటువంటి హోంవర్క్ ఏమిటి అని ప్లాన్ చేసుకోవాలంటే సమయం క్లాసులో ఉన్నటువంటి పిల్లలు మొత్తానికి ఒకటే. కానీ కొంతమందికి సామర్థ్యం ఉండి కూడా సరిగ్గా మార్కులు రావు. ఎందువల్ల? ఇక్కడ నిర్లక్ష్యం, తన మీద తనకి ఆత్మాభిమానం ఎక్కువై ఏముంది లేరా చదవచ్చు, పరీక్షల ఇవాళ మనం జూలైలోనే ఉన్నాం, మార్చి నాటికి పరీక్షలు, మొన్ననే కదా చేరింది అని ఏదో ఒక సంజాయిషి పెట్టుకొని తర్వాత చూద్దాం, రేపు చూద్దాం అని నీకు నువ్వే వాయిదా వేయటం, తాత్సారం చేయటం, బద్ధకం ఉండటం. ఇది టైం మేనేజ్మెంట్ అంటే ఇది మళ్ళీ వచ్చేది కాదు. నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ పిల్లవాడు ఏడుస్తుంటే ఏ టైంకి ఏడుస్తాడు, అందుకని సన్నద్ధంగా ఉండి పాలు అక్కడ కాగబెట్టి చల్లార్చి ఉంచి ఇవ్వటానికి తల్లి సిద్ధంగా ఉండాలి. లేచిన తర్వాత చూద్దాంలే అనుకుంటే తను చేయాల్సిన పని చేయలేదు, ఇల్లంతా అలరైపోద్ది, ఏడుస్తూ ఉంటాడు. కాబట్టి మేనేజర్ అనేటటువంటి వాడు ఒక ప్లానింగ్ ఐడియా ఉండాలి. రోజుకి ఎన్ని గంటలు
అందరికీ ఒకటే, ప్రపంచం అంతా ఒకటే. అయితే పగలు రాత్రి కొంచెం నిమిషాలు తేడా ఉండొచ్చు, కానీ మొత్తం మీద ఉండేది రోజుకి 24 గంటలే. ఈ 24 గంటల్లో వాడు చేయవలసినటువంటి పని ఏంటి అని చేసే పనిని ఇక పిల్లల్ని పక్క నుంచి కొంచెం ఊహ తెలిసినటువంటి వాళ్ళు 7వ క్లాసు 8 హై స్కూల్ లెవెల్లోకి వచ్చేసరికి వాళ్ళకి వాస్తవం కొంచెం తెలుస్తుంది. ఎట్లా ఏం చేయాలి, నేను 5-6 సబ్జెక్టులు ఉంటాయి, రోజు మొత్తం మీద 5 పీరియడ్లు ఉంటాయి, 5గురు మాస్టర్లు వస్తారు, వాళ్ళు పాఠాలు చెప్తారు. ఆ పాఠాలు అర్థం కాకపోతే తాత్సారం చేయకుండా ఇంకొక పిల్లవాడిని అడిగి కానీ గురువుగారిని అడిగి కానీ దాని గురించి తెలుసుకోవాలి. తెలుసుకొని ఎప్పటికప్పుడు నీ అర్హతలు పెంచుకోవాలి. చేయాల్సిందే. నేను ఇవాళ జ్వరం వచ్చి బడికి రాలేదు, రేపు ఎల్లుండో వెళ్ళామనుకో, నిన్నటి పాఠాన్ని గురించి నోట్స్ మిగతా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రాయాలి, లేకపోతే ఆ ప్రశ్న నీకు పరీక్షలో రావచ్చు. కాబట్టి సమయానికి అనుకోకుండా వచ్చేటటువంటి వాటిల్లో కొన్ని, భూకంపం వచ్చింది గుంటూరులో, కొంచెం ప్రయాణాలన్నీ అయిపోయినాయి అనుకోండి, అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా వచ్చేటటువంటి అవాంతరాలని ఆ సమయం సద్వినియోగం చేసుకోవాలి, తర్వాత ఉపయోగించుకోవాలి. ఇట్లా మామూలుగా తర్వాత చూద్దాంలే అని వాయిదా వేయటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. నీకు ఒక పని ఇచ్చి 2 గంటల సేపు ఇది పూర్తి చేయమంటే 2 గంటల ఇంత చిన్న పని అరగంటలో చేసేస్తాను నేను అని తాత్సారం చేస్తే మాత్రం కుందేలు తాబేలు పందెంలాగానే ఉంటుంది. కుందేలుకి శక్తి ఉంది, గంతులు పెడుతూ 1 నిమిషంలో పరిగెత్తగలదు, గమ్యాన్ని చేరుకోగలదు. కానీ ఆత్మాభిమానం ఎక్కువై, ఆత్మవిశ్వాసం ఉండాల్సిన దానికంటే ఎక్కువైపోయి తాబేలుతో పందెమా అని నవ్వుతూ నేను ఎప్పుడూ ఎలగలను అని చెప్పి మధ్యలోనే చెట్టు కింద నిద్రపోయింది అనుకోండి, తాబేలు ప్రశాంతంగా వెళ్ళిపోయి పందెంలో గెలిచింది. ఇటువంటి కథలను కూడా మనం గుర్తుంచుకోవాలి. నా సామర్థ్యం ఉన్నది నిజమే, కానీ అరగంటలోనే ముగించుకుందాం, అక్కడ విశ్రాంతి తీసుకుందాం నిద్ర అని ప్లానింగ్ అనేటటువంటిది సమయాన్ని కూడా ప్లాన్ చేసుకోవాలి. అట్లాగే డబ్బు, సమయం. అయితే డబ్బు లాంటిది నువ్వు పెద్దవాడు అయిన దాకా పెద్ద కుటుంబమే చూసుకుంటూ ఉంటుంది, తర్వాత నువ్వే చూసుకోవాలి. నీకు ఉద్యోగంలో చేరితే ఎంత డబ్బు వస్తుంది, ఇంటి దగ్గర వాళ్ళ మీద ఆధారపడకుండా ఈ డబ్బులతో ఆధారపడాలంటే నేను ఇంకొక గంట అదనంగా పని చేయాలనా, ఏ పని చేయాలి, ఆ పని నేను ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు అనేటటువంటిది నీకు హై స్కూల్ వదిలే దగ్గర నుంచే ఆలోచన ఉండాలి. ఇట్లా ఈ మేనేజ్మెంట్ చేయడంలో కూడా నువ్వు డబ్బుని, మనుషులతో ఎట్లా డీల్ చేయాలి, మనుషుల్ని ఎట్లా సద్వినియోగపరుచుకోవాలి అని ఆలోచించడం లాగానే సమయాన్ని పరిపాలించుకోవటం, పాలన చేయటం, మేనేజ్ చేయటం కూడా చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. అందుకనే ప్రముఖులు ఏం చెబుతారంటే, ముందు ఆషామాషిగా చెప్పొద్దు, టేక్ ఇట్ ఈజీ, ఏముందిలే, నెల రోజులు యూనిట్ టెస్ట్, ఇప్పటి నుంచి ఏముందిలే అని అనుకోవద్దు. నువ్వు ఇట్లా అనుకోవటానికి కొంతమంది స్నేహితులు పక్కన పోగొత్తారు. అబ్బో చదివేవాడు మొదలు పెట్టాడు ఈయన, ఈ నెలాఖరి పరీక్ష ఉంటే ఇప్పటి నుంచే చదువుతాడంట అని ఎగతాళి చేస్తారు. వాటన్నిటినీ పట్టించుకోవద్దు నువ్వు. ఓకే, మీ ఇష్టం, మీరు చేసుకోండి. నేను మాత్రం ఈ నెలలో చదవాల్సినటువంటి 5 సబ్జెక్ట్స్ ఇట్లా ఉన్నాయి, దీన్ని నాలెడ్జ్ అర్థం చేసుకోవటమే కాకుండా దాన్ని రాయగలగాలి, ఈ ప్రశ్న అడిగితే జవాబు ఎట్లా రాయాలి అని నీ పరీక్షల్లో క్లాసులో చదివేదాన్ని బట్టి
ఒక ప్లాన్ ప్రకారం చేసుకోవాలి సమయం. దీనికి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే, నువ్వు సమయం ఎలా వాడుతున్నామో ఒక వారం రోజుల పాటు కాగితం మీద రాసుకో. ఎన్ని గంటలకి నిద్ర లేచావు, ఏమేం చేసావు, తర్వాత చేసిందేంటి, సెలవుల్లో ఏంటి అని ప్లాన్ చేసుకొని ఒక వారం రోజులు ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకు ఇది చేశాను. ఉదయం నిద్ర లేవగానే ఆదివారం సెలవు, పెందలగడ నిద్ర లేనక్కర్లా, స్కూల్ లేదు కదా, ఇంట్లో ఉండవచ్చు అని చెప్పి అమ్మ 6 గంటలకి బాబు నిద్రలే అన్నా కూడా, అమ్మ సెలవమ్మ ఇవాళ అప్పుడే లేపొద్దు అని ఒక గంట సేపు అక్కడ వదిలేస్తాడు. ఆ తర్వాత మొబైల్ ఫోన్ తీసుకొని, ఫోన్ మోగుతూ ఉంటుంది, వెంటనే లేవగానే దాన్ని చప్పుడికి లేస్తాడు. లేచి అక్కడి నుంచే ఫోన్ మొదలు పెడతాడు. దాంతో అనుభవజ్ఞులు చెప్పేది ఏంటంటే, నిద్ర లేవగానే అరగంట సేపటి వరకు కూడా ఫోన్ను టచ్ చేయవద్దు. అలా చేసి దాని మీద దృష్టి పెడితే ఆ రోజు ప్రోగ్రాం మొత్తం కూడా నీకు అరకొరగానే ఉంటుంది, సామర్థ్యం తగ్గుతుంది. అలాగే నిద్రపోయేటప్పుడు కూడా చివరి అరగంటలో టీవీ కానీ ఫోన్ కానీ చూడవద్దు. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933 అని ఖచ్చితంగా హెచ్చరిస్తారు. మిగతా టైంలో ఓకే, నీకు అవకాశం ఉన్నప్పుడు ఆ సమయం విరామం కోసం ఎంతసేపు ఉపయోగించుకోవచ్చు, ఆ కార్యక్రమం ఎట్లా ఉంటే చూడవచ్చు, ఇవన్నీ కూడా నీ అనుభవం మీద నువ్వు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటావు అన్నమాట. ఇలా చూస్తే వారం రోజుల తర్వాత అనవసరంగా వాడుకున్నటువంటి టైం చాలా ఉంటుంది. ఈరోజు ఇంత, ఓ నేను ఇక్కడ వృధా చేశాను అని నీకే అర్థమైపోద్ది. ముందు ఐడెంటిఫై చేస్తావు, గుర్తించావు, ఓహో ఇక్కడ ఎవరో ఫ్రెండ్ వచ్చాడు, ఒరే ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుందిరా పోదాం రారా అంటాడు. నేను రాను, ఇవాళ నేను చేయాల్సిన వర్క్ చాలా ఉంది అని చెప్తాడు. ఈ ఫ్రెండ్స్ అనేటటువంటి వాళ్ళు ఎట్లాగైతే చెడిపోయి ఉండొచ్చు, మిగతా వాళ్ళని కూడా చెడగొడదాం అనుకునేలాగా ఉంటారు. అటువంటి వాళ్ళకి కాస్త దూరంగా ఉండు. ఎప్పుడు కూడా నువ్వు పాఠంలో వెనకబడి ఉంటే ఈ ఫ్రెండ్ని చూసి వాళ్ళ దగ్గర నోట్స్ తీసుకొని డిస్కస్ చేసుకొని, 4 ఫ్రెండ్స్ కనుక ఒక బృందంలాగా ఏర్పడితే, 4 కలిస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయం చెప్తే, 4 చిన్న చిన్న పుస్తకాలు, 4 పత్రికల్లో వార్తలు కానీ చదివి ఉంటే, అవన్నీ ఇక్కడ చదివితే అందరికి చాలా సామర్థ్యం పెరుగుతుంది. ఉదాహరణకి దేశ స్థాయిలో కాంపిటేటివ్ పరీక్షలకు వచ్చేటటువంటి సివిల్ సర్వీసెస్కి, మిగతా పోటీ పరీక్షలకి వచ్చేటటువంటి వాళ్ళు ఒక 4 కానీ 5 కానీ ఒక బృందంలాగా ఏర్పడతారు. అంతకంటే ఎక్కువ బృందం ఉండకూడదు. ఒకళ్ళు నేను చదువుతున్నాను కదా, నేను తెలివితేటలు గలవాడిని కదా అనుకోకుండా, ఒక 4 ఒకే రూపమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు సమావేశం అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక మంచి పుస్తకం చదువుతారు. నువ్వు ఈ పుస్తకం చదువు, నేను ఇది అని పంచుకుంటారు. ఆ తర్వాత దాన్ని గురించి చర్చించుకుంటారు. ఈ పుస్తకంలో మనకి పనికొచ్చేటటువంటి విషయం ఏంటి అని. అప్పుడు ఒక వారం రోజుల్లో ఒక్కొక్కళ్ళు 400 పేజీల పుస్తకం చదివితే
1600 పేజీల పుస్తకం చదివినట్టు అవుతుంది. ఒక చర్చ, ఇది మనకు ప్రశ్నగా ఇస్తే, సమస్యగా ఇస్తే నువ్వు పరిష్కారం ఏం చెప్తావు అని ప్రశ్న కనుక అయితే మనం ఏం చెప్పాలి, ఇందులో ఉన్నటువంటి మంచి అవకాశాలు ఏంటి, కానీ ఏంటి, జాగ్రత్తగా ఉండాల్సింది ఎక్కడ అని నలుగురు కూర్చొని సమయం కనుక సద్వినియోగం అవుతుందన్నమాట. సామర్థ్యం అందరూ కలిసి ఆ వేళకి టిఫిన్ చేసినట్టుగా ఉంటుంది. అట్లాగే టైం మేనేజ్మెంట్లో నువ్వు ఎల్కేజీ అబ్బాయి కావచ్చు, యూకేజీ అబ్బాయి కావచ్చు, తను ఇప్పుడు చేసి హోంవర్క్ చేసేసి హాయిగా పండుకుందాం, కాసేపు టీవీ చూద్దాం, అమ్మ బజార్కి వెళ్తుంటే వెళదాం, మాకు కావాల్సింది అడిగి తీసుకుందాం అనుకోవాలి. కానీ తర్వాత చూద్దాం, అది ఏడిపించి అడుగుదాం అనేది కాకుండా నేను ఈ పని చేయాలి, తర్వాత విరామం, విశ్రాంతి అని ఒక ప్లానింగ్ అని ఉండాలన్నమాట. ఈ వారం రోజులు ఇలా చేసిన తర్వాత నేను వారం రోజుల్లో 8 గంటలు వృధా చేశాను, దాన్ని గనక ఇంకో దానికి సద్వినియోగం చేస్తే టీవీలోనే మంచి కార్యక్రమం వస్తుంటే బాలల కార్యక్రమం చూస్తే బాగుండేది అని అనుకొని, అప్పుడు ఇంకొక రెండో రకం స్థాయి పరీక్ష ఏంటంటే, నేను సమయం ఎట్లా ఉపయోగిస్తున్నాను, ఓకే ఈ గంట ఈ వారం రోజుల్లో నాకు వృధా అయిపోయింది, ఈ 2 గంటలు వృధా అయిపోయింది అని ఒక అంచనాకు వచ్చిన తర్వాత వీటిని లేబులింగ్ ఏమంటాడు. లేబులింగ్ అంటే చాలా అవసరం. ఒక ఫ్రెండ్కి నేను ఉత్తరం రాస్తాను రా అని చెప్పావు, 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు అయిపోయింది, తప్పకుండా మాట్లాడాల్సినటువంటి విషయం ఉంది, అతని దగ్గర నుంచి బుక్స్ తెప్పించుకోవాలి, అయినప్పటికీ కూడా వాయిదా వేస్తున్నావు దాన్ని. మరి దీనికి ఏ గ్రేడ్ ఇవ్వాలి? తప్పకుండా చేయవలసినటువంటి పని, వెంటనే చేయవలసిన పని అనే దానికి ఒక లేబుల్ అంటించి 1 అనే గ్రేడ్ ఇవ్వు. రెండోది, కొంచెం ఆలస్యంగానైనా 1 రోజులు 2 రోజులు ఆలస్యంగానైనా తక్కువ సమయం అయినా వెచ్చించి ఎవరికో నువ్వు వస్తానని చెప్పావు, రాలేకపోతున్నావు, సారీ నేను రాలేకపోతున్నాను అని చెప్పడానికి నిమిషం కూడా పట్టదు. అటువంటిది వాయిదా వేయొద్దు. తప్పకుండా చేయాల్సినయే, కాకపోతే 1-2 రోజులు లేకపోతే ఈ వారం లోపల చేస్తే సరిపోతుంది అనుకునేది రెండో రకం. మూడో రకం, ఇంకొంచెం వాయిదా వేయచ్చు, నువ్వు చేయలేకపోతే ఇంకెవరికన్నా ఇచ్చి నువ్వు కొంచెం ఈ పని చేసి పెట్టమ్మా, నువ్వు నోట్స్కి వెళ్ళినప్పుడు నాకు ఈ నోట్స్ కూడా తెచ్చిపెట్టు అని ఇంకొకరికి అప్పగించకపోవడానికి వీలైనటువంటిది మూడో రకం పని అని. ఇలా పనుల్ని ఇక 4వ రకం అనేటటువంటిది ఒకటి ఉంది. ఈ పని నువ్వు చేయకపోయినా పర్వాలా, ఏదో ఎవరో బజార్లో కనపడి అరే ఈ సినిమా బాగా ఉందిరా, నాకు వచ్చి ఆ కథ ఏందో చెప్పు కొంచెం, అందరూ బాగుంది అంటున్నారు అన్నాడు అనుకో, నువ్వు పోవక్కర్లా, అవసరం లేదు. నీ యొక్క ప్రాధాన్యతను బట్టి ఈ పని అవసరం లేదు, చేయకపోయినా పర్వాలేదు అనేటటువంటిది 4వ గ్రేడ్. కాబట్టి ఒక పని నువ్వు చేయవలసినటువంటి పనులన్నిటిలో వర్గీకరించుకో. తప్పకుండా వెంటనే ఈరోజు సాయంత్రం నేను నిద్రపోకే లోపల ఈ పనిని పూర్తి చేయాలి. ఒకవేళ చేయలేకపోతే దానికి కారణం సంజాయిషి చెప్పి అవతల వాళ్ళకి సన్నద్ధం చేయాలి. రెండోది, కొంచెం ఆలస్యంగానైనా టైము 1 గంట సేపు చేయమని చెప్తే వాళ్ళు నువ్వు 10 నిమిషాల్లో చేయగలిగేలాగా చేస్తే మంచిది, రెండో రకం. మూడో రకం, కొంచెం ఆలస్యం అయినా పర్వాలేదు. నాలుగోది, నువ్వు చేయవలసిన అవసరమే లేదు అనేటటువంటిది లేబుల్ పెట్టుకొని టిక్ పెట్టుకో. నీకు ఒక ఇట్లాంటిది ఏదైనా ఒక మంచి ఉపన్యాసం ఉన్నప్పుడు, మంచి సినిమాలో చూసినప్పుడు, పుస్తకంలో చదివినప్పుడు, ఓ తప్పకుండా నేను కూడా రేపటి నుంచి అట్లాగే చేయాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక అలవాటు ఇప్పుడు నెలల తరబడి, సంవత్సరాల తరబడి నీళ్ళకు ఒక అలవాటుగా ఉన్నప్పుడు వాటిని మార్చుకోవాలంటే, కొత్త దారికి వెళ్ళాలంటే అంత సులభం కాదు అని కొంతమంది చెప్తే తప్పకుండా సులభమే
అయితే ఈ కొత్త అలవాటును మార్చుకోవాలంటే నువ్వు రేపు ఒక కాగితం మీద రాసుకొని నేను ఈ అలవాటును మార్చుకోవాలి అని చెప్పుకున్నప్పుడు ఒక ఇవాళ కంటే రేపు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎంతో కొంత. రేపటి కంటే ఎల్లుండి ఇంకొంచెం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావు. ఓ 10 నిమిషాలు జాగ్రత్తగా వాడుకుంటే కొంత టైం నీకు వచ్చినట్టే. ఇట్లా ఏ పని అయినా ఒక అలవాటుకి నీకు ఇష్టం లేదు కానీ అలవాట్లో పడిపోయావు. దాన్ని మార్చుకోవాలంటే కనీసం 3 వారాలు అంటే 20 రోజులు 21 రోజులు అదే పని మీద రోజు నువ్వు కాగితం మీద రాసుకొని నేను ఇవాళ టైం సద్వినియోగం చేసుకోవాలి, ఇవాళ ఎంత టైం మిగిల్చుకున్నాను అనేటటువంటిది రాసుకుంటూ పోతే అది నీకు క్రమక్రమంగా పెరుగుతుంది. అయితే వారం రోజులు 10 రోజులు చేసినంత మాత్రాన్నే నువ్వు ఆపితే ప్రయోజనం లేదు. ఒక పువ్వు కాయగా అయింది, కాయ పండుతూ ఉంది, తయారవుతూ ఉంది. దానికి ఒక కూరగాయ కానీ ఏదైనా మనం కోసుకొని తీసుకోవడానికి వీలుగా ఉండాలంటే 10 రోజులు 15 రోజులు నెల రోజులు ఇట్లా ఆగాల్సినటువంటివి ఉంటాయి. అట్లాగే 20 రోజులు కనీసం నీ కొత్త అలవాటుకు కనుక మారితే ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఒక 25% 30% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే నీ సామర్థ్యం పెరుగుతుంది. అందుకనేమో ఒక దీక్ష ఏదైనా తీసుకుంటే భగవంతుడి దీక్ష, ఒక అయ్యప్ప స్వామి దీక్షతో ఉన్నారనుకోండి, 40 రోజులు ఒకే దీక్ష, చెప్పులు లేకుండా వెళ్ళాలి, టైంకి స్నానం చేయాలి, ఏం చేయాలి, ఆహార నియమాలు, భక్తి, పూజ ఇవన్నీ కనుక చేస్తే ఖచ్చితంగా నీకు 40 రోజుల తర్వాత మార్పు ఉంటుంది. కాబట్టి చేయాలి. ఒకవేళ అంత సమయం లేకపోతే నీకు కనీసం 20 రోజులు అర్ధమండలం అని చెప్తారు. అంటే అప్పుడే నువ్వు ఏదైనా సరే ఆశించవచ్చు. కాబట్టి నువ్వు టైం మేనేజ్ చేసుకొని సద్వినియోగం చేసుకొని, ఇది టైం మళ్ళీ ఎక్కడ కొనటానికి వీల్లేదు. బ్యాంకుకి వెళ్తే డబ్బులు అయితే కావాలంటే అప్పిస్తారు, కానీ ఒక సమయం అని ఒక 2 గంటలు ఇవ్వమంటే 2 నిమిషాలు కూడా మేము అమ్మో దయచేసి తర్వాత రండి మళ్ళీ అని చెప్తారు. ఇట్లా నువ్వు మంచి టైం మేనేజర్గా కనుకుంటే ఏ రంగంలోకి వెళ్ళినా కానీ రాణిస్తావు. దీనికోసం బిజినెస్లోనే మేనేజ్మెంట్ కాకుండా ఇతరులతో కాంపిటీషన్ ఏంటి, క్వాలిటీ ఏంటి, నీ ఉత్పత్తి చేసే దాంట్లో నాణ్యత ఎలా ఉంది అని నిన్ను గురించి నువ్వు అవసరమైనప్పుడు బడాయి చెప్పుకోనక్కర్లేదు. నాకు ఈ సంగతి ఇంతవరకే తెలుసు అని చెప్పవచ్చు. అంతేగాని తెలియదని చెప్పడానికి సిగ్గుపడాల్సిన పని లేదు. ఏ ఏరియాలో నువ్వు ఇంప్రూవ్ అవ్వాలనుకున్నావో ఆ ఏరియాలో ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే ఏదైనా అసాధారణమైంది ఏం కాదు. ఒక క్లాస్లో కూడా 40 నిమిషాలు క్లాస్ జరుగుతుంటే ఈ లోపల క్లాస్ ముగించి ఇంకో మాస్టర్ వస్తారు. ఇట్లా రోజు మొత్తం మీద 4 5 వస్తూ ఉంటారు. ఈ క్లాస్ నుంచి క్లాస్కి చేంజ్ అయ్యేటప్పుడు ఏమాత్రం 5 నిమిషాల సమయం ఉన్నా కానీ నువ్వు మనిషి ఎదురుగా అక్కడే ఉంటావు, చూస్తూ ఉంటావు, కానీ శరీరానికి టెన్షన్ లేకుండా రిలాక్స్డ్గా తర్వాత క్లాసుకి సన్నద్ధం అయిపోయి అన్ని క్లాసులు అయిపోయి ఇంటికి రాబోయేటప్పుడు ఒక్కసారిగా గాలి వదిలేసి అమ్మయ్య అని రిలాక్స్ అవ్వటం, ప్రిపేర్ అవ్వటం ఉంటే నీ శరీరం 40 నిమిషాలు క్లాస్ విన్న తర్వాత 5 నిమిషాలు కనుక గాలి బాగా పీల్చి వదిలేసి అందరితోటి చిరునవ్వుతోటి ఉంటే నీకు తర్వాత శరీరం మొత్తం విశ్రాంతి తీసుకుంటుందన్నమాట. సో ఇలా అత్యవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి వెంటనే చేయాలి, ఈ టైం లోపల చేయాలి అని మనం షెడ్యూల్ పెట్టుకోవాలి. అత్యవసరమే కానీ అంత ముఖ్యమైనది కాదు అనుకుంటే ఫలానా టైం లోపల అని చెప్పుకోవచ్చు. ఇలా సకాలంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
పనులు సకాలంలో పూర్తి అయితే పనిలో నాణ్యత పెరుగుతుంది. పని మీద ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ బాగా ఉంటే తప్పులు తక్కువగా ఉంటాయి, ఫలితం మెరుగ్గా ఉంటుందన్నమాట. ఇట్లా కొంత సమయం నువ్వు అనుకున్నటువంటి దానికి చెయ్యి, మిగతా సమయం నీ ఫ్రెండ్స్తో కానీ కుటుంబ సభ్యులతో కానీ వెళ్ళటం, ఇతరులకి ప్రదేశాలు చూడటం కానీ నువ్వేదైనా అనుకో. అయితే సమయం సద్వినియోగం చేయటం అనేటటువంటిది చాలా చాలా అమూల్యమైనటువంటిది. దీని విలువ ఎంత అని చెప్పలేమన్నమాట. టైం వాల్యూ సంవత్సరాలు, నెలలు, పక్షాలు, వారాలు, రోజులు, గంటలు, నిమిషాలు వగైరా రెప్పపాటు సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగినటువంటి వాడు సాధించలేనిది ఏమీ లేదు. ఈ అవకాశం మీరందరూ ఉపయోగించుకోండి. మీరు చేద్దాం అనుకున్న పనిని అవసరమైనంత వరకు ప్లాన్ చేసుకోండి. ఈ రోజులో నేను 2 గంటలు కేటాయించగలను, ఇంకొక రోజు పరీక్షల దగ్గరికి వచ్చినాయి, నేనేమీ కేటాయించలేను, వీక్లీలో మంచి కథలు వస్తాయి కానీ ఇప్పుడు చదవటానికి సమయం కాదని పక్కన పెట్టేయండి. ఇట్లా మీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మేనేజ్ చేసుకోగలిగినటువంటి వాడే సామ్రాట్. మీరందరూ ఇంకా ఇవాళ నుంచే మీ యజ్ఞం ప్రారంభించండి. 3 వారాల తర్వాత ఫలితం లేకపోతే నన్ను సవాల్ చేయండి, నేను మీకు రుజువు చేయగలను. ధన్యవాదాలు.